మీ జాతకంలో కుజదోషంతో బాధపడుతున్నారా? వివాహం ఆలస్యమవడం, సంతానం లేకపోవడం, విపరీతమైన అప్పులు, ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్య, ఇంట్లో ఇబ్బందులు పడుతూ చికాకులతో బాధపడుతున్నారా? అయితే 9 లేదా 21 మంగళవారాల పాటు నవగ్రహాల్లో కుజుడు లేదా అంగారకుడుగా పిలిచేటువంటి స్వామివారి ముందర ఈ ప్రత్యేక దీపారాధన చేయండి. 3 గుప్పెళ్ల కందులు లేదా కందిపప్పును వేసి ఎర్రని వత్తులతో కొత్త మట్టి ప్రమిదలో దీపారాధన చేసి 21 ప్రదక్షిణలు చేయండి. అదేవిధంగా మంగళవారం నియమాలు పాటించండి. మంగళవారం తలస్నానం చేసుకోవడము, కత్తితో తరగనటువంటి కూరగాయలతో వండిన భోజనాన్ని చేయడం, మితంగా మాట్లాడటం, ఎర్రని వస్త్రాలు ధరించడం, గోమాతకు కందులు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడం వంటివి మంచి ఫలితాన్నిస్తాయి. ఆ రోజంతా శం శరవణ భవ అనేటువంటి నామస్మరణలో గడపండి. ఈ పూజకు కుజదోషంతో బాధపడేవారు మాత్రమే అర్హులు. మన కర్మలకు సాక్షీభూతంగా ఉన్న నవగ్రహాల్ని తాకడంలో ఎటువంటి సంకోచం వద్దు. నమ్మకం, విశ్వాసం అమితమైన ఫలితాన్నిస్తాయనేది గుర్తుపెట్టుకోవాలి.